హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఇందిరమ్మ ఇళ్లకు వెరిఫికేషన్ అయితే శురువైంది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపిక శురు. ప్రారంభమైన రీవెరిఫికేషన్ ప్రక్రియ. నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరులో భాగంగా విచారణ. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో వర్గానికి 3500 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 26న రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున 562 పంచాయతీల్లో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు. తొలి విడతలో 72,045 మందికి ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లో తక్కిన పల్లెల్లో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు. రాష్ట్రంలో అందిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను నమోదు చేశారు. దరఖాస్తుదారులు L1 సొంత ఇల్లు ఉన్నవారు, L2 సొంత స్థలం కానీ ఇల్లు లేని వారు, L3 ఇతర అని 3 జాబితాలుగా విభజించారు. ఆ వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ, పురపాలక పరిధిలో కమిషనర్ల లాగిన్కు చేరాయి. ఇలా తొలి విడత పరిశీలన పూర్తవగా ఇప్పుడు L1 జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ జాబితాలో 21,93,000 మంది దరఖాస్తుదారులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72,000 మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇళ్లకు వెళ్లి రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో అతి పేదలను గుర్తిస్తారు. రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి 4-5 బృందాలను ఏర్పాటు చేశారు. L1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను L2, L3 చేర్చారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. అలాంటి దరఖాస్తుదారులను వివరాలను సైతం ఎంపీడీఓ, కమిషనర్ల లాగిన్కు వెళ్ళాయి. మండలాల వారీగా ఏర్పాటు చేసి బృందాలు ఈ ఫిర్యాదులపై కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఇక ఏవైతే పొరపాట్లు జరిగినాయో L1 నుంచి L2కి పోయినావో, L2 నుంచి L3కి పోయినావో వాటిని కూడా పరిశీలనలోకి వెళ్ళాయంట అధికారుల దగ్గరికి. దాన్ని రీవెరిఫికేషన్ కోసం మరి వెరిఫికేషన్కి అయితే చేస్తున్నారని మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఈరోజు వార్త ఉందండి. ఇక మరి వీళ్ళు ఇట్లాగే రీవెరిఫికేషన్లు ఇవే చేస్తుంటారో మరి ఎప్పుడు మరి జాబితా ప్రకటిస్తారో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ కూడా మనకి ఈ కోడ్ కూడా అయిపోయింది, ఎలక్షన్ కోడ్ కూడా మరి 2-3 రోజులలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని మనకు ఉన్న సమాచారం. ఎవరైతే ఇల్లు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.